హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? చికెన్ కర్రీ వండానండి, అది కూడా కుండలో కట్టెల పొయ్యి మీద. చాలా రుచిగా వచ్చింది. ఎంతైనా కట్టెల పొయ్యి మీద వండుకున్న వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదా. మీకు కూడా వీకెండ్స్లో ఎప్పుడైనా కుదిరితే అలా బయటికి వెళ్ళి కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని తినండి. మంచి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు అండ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఫస్ట్ కట్టెల పొయ్యి మీద కుండ పెట్టుకొని కర్రీకి తగినంత ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ కూడా వేసుకుంటే కర్రీ ఫ్లేవర్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కాక ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక 4 పచ్చిమిర్చిలు సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు రెమ్మలు, గుప్పడంత పుదీనా, గుప్పడంత కొత్తిమీర వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ ఫ్లేవర్ అనేది చికెన్కి పడితే చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తిమీర, పుదీనా వేగాక సన్నగా పొడుగ్గా తరుక్కున్న 4 మీడియం సైజ్ ఆనియన్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగాలి అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మెత్తపడి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని పెద్ద మంట పైన బాగా కలుపుతూ వేయించుకోవాలి చికెన్ని. ఒక 2 మినిట్స్ బాగా కలుపుతూ వేయించుకున్నాక మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. టెన్ మినిట్స్ తర్వాత చూసారా చికెన్లో నుంచి వాటర్ ఎలా వచ్చిందో. ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మరొక 5 మినిట్స్ వాటర్ ఎగిరిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా ఆల్మోస్ట్ వాటర్ అనేది చిక్కబడిపోయింది. ఈ టైంలో మనం 2 టేబుల్ స్పూన్స్ కారం, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారా కర్రీ పైన ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఫైనల్గా గరం మసాలా వేసుకొని కర్రీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. అండ్ ఇంకో ఫైనల్ టచ్ ఏంటి అంటే కసూరి మేతి అండి. కసూరి మేతిని కర్రీ దింపబోయే ముందు అలా నలుచుకొని ఇలా చల్లుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే వేడి వేడి కుండలో చికెన్ కర్రీ రెడీ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీలైతే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.